హైదరాబాద్ రూపురేఖలు మరోసారి మారిపోబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద మహానగరంగా విస్తరించిన మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గ్రేటర్ అని పిలుచుకునే మన నగరం పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు 3 వేరువేరు కార్పొరేషన్లుగా విడిపోనుంది. అంతేకాదు, దాదాపు 17 ఏళ్ల తర్వాత నగరంలో మళ్లీ ప్రత్యేక అధికారి అంటే స్పెషల్ ఆఫీసర్ పాలన రాబోతోంది. అసలు ఈ 3 కార్పొరేషన్లు ఏవి? మీ ఏరియా ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం 300 డివిజన్లు, దాదాపు 1,34,00,000 జనాభాతో ఉన్న జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10న 3 ముక్కలు చేయనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పాత గ్రేటర్ హైదరాబాద్తో పాటు కొత్తగా సైబరాబాద్ కార్పొరేషన్ మరియు మల్కాజిగిరి కార్పొరేషన్ ఆవిర్భవించబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీని కేవలం 70 లక్షల జనాభాకి పరిమితం చేస్తూ మిగిలిన 2 కొత్త కార్పొరేషన్లలో సగటున 35 లక్షల జనాభా ఉండేలా ప్లాన్ చేశారు. అంటే పాలన ప్రజలకు మరింత చేరువ కానుందన్నమాట. మరి మీ ఏరియా ఎక్కడికి వెళ్తోందో చూద్దాం. ప్రభుత్వం ప్రతిపాదించిన 3 కార్పొరేషన్ల పరిధి ఎలా ఉండబోతోంది అన్న విషయం తెలుసుకుందాం. మొదటిది ప్రధాన జీహెచ్ఎంసీ. ఇందులో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరాతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లో ఉంటాయి. అంటే పాత బస్తీ మరియు కోర్ సిటీ అన్నమాట. రెండవది మల్కాజిగిరి కార్పొరేషన్. ఇందులో మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాలు ఉంటాయి. మూడవది సైబరాబాద్ కార్పొరేషన్. ఐటీ కారిడార్గా పిలువబడే కూకట్పల్లి, షెరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాలు ఈ కార్పొరేషన్ కిందకు వస్తాయి. మొత్తంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో 3 జోన్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుత కార్పొరేటర్ల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో నగరంలో 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి అంటే స్పెషల్ ఆఫీసర్ పాలన రాబోతోంది. చివరిసారిగా 2008, 2009 మధ్యలో ఇలా జరిగింది. ఇప్పుడు మళ్లీ పాలక మండలి లేని సమయంలో మేయర్కు సమానమైన హోదాలో స్పెషల్ ఆఫీసర్ పాలన సాగించనున్నారు. ఇక జనాభా విషయానికొస్తే పాటబస్తీలో జనసాంద్రత ఎక్కువ కాబట్టి అక్కడి డివిజన్ల సంఖ్య భారీగా పెరిగింది. కానీ కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లో విస్తీర్ణం ఎక్కువ ఉన్నా జనాభా తక్కువగా ఉండడంతో అక్కడ 47 డివిజన్లే ఏర్పాటయ్యాయి. మొత్తానికి ఫిబ్రవరి 10 నుంచి హైదరాబాద్ ముఖచిత్రం మారబోతోంది. మరి ఈ 3 కార్పొరేషన్ల విభజన నగర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి. ఇది గ్రేటర్ అప్డేట్. మరింత సమాచారం కోసం లోకల్ వైబ్స్ న్యూస్ని ఫాలో అవ్వండి.